మహాశివరాత్రి మరియు అఖిల భారతీయ ఘోష్ దిన్ సందర్భంగా జగిత్యాల నగరంలో వాణినగరంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయం దగ్గర శివరాత్రి మరియు అఖిల భారతీయ ఘోష్ దిన పురస్కరించుకుని వాల్మీకి ఆవాసం విద్యార్థులచే ఘోష్ ప్రదర్శన చేశారు. గత 4 నుండి 5 సంవత్సరాల నుండి ఈ ధర్మశాల ముందు విద్యార్థులు ప్రతి సంవత్సరం ఘోష్ ప్రదర్శించబడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. प्राथमिक पार्ट 3 एक धाव प्राथमिक पार्ट 5 एक धाव प्राथमिक पार्ट 6 एक धाव प्राथमिक पार्ट 7 एक धाव प्राथमिक पार्ट 8 एक धाव హిందూ బంధువులారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనము అఖిల భారతీయ ఘోష్ దివస్ని మనము నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల గత 4 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఘోష్ దిన్ మనం నిర్వహిస్తున్నాం.
దీనికి ప్రతి శనివారం శాఖ లోపలే ఈ యొక్క ఘోష్ అభ్యాసం చేస్తున్నారు స్వయం సేవకులు. వారు నేర్చుకున్నటువంటి అంశాన్ని వాళ్ళ మనకు సంగీతాన్ని అందించినటువంటి పరమశివుడు. అందుకే శివరాత్రి పర్వదినాన్ని మనం అఖిల భారతీయ ఘోష్ దివస్గా చేస్తున్నాం. ఎందుకంటే నాట్యాన్ని అందించినటువంటి వారి నటరాజస్వామి. అదేవిధంగా వారి చేతిలో ఉన్నటువంటి డమర్కం శబ్దం నుంచే ప్రణవనాదం పుట్టిందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. ఏదైతే ప్రణవనాదం ఓంకారం ఉందో ఆ ఓంకార అకార ఉకార మకారాలు మొత్తం భాష నుంచే ఛందస్సు అంతా పుట్టాయి. కాబట్టి ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఈ ఘోష్ దివస్ని మనం నిర్వహిస్తున్నాం. అనేకమైనటువంటి రచనలు ఉన్నాయి సంఘం లోపల. ఇవాళ ఏదైతే మనం రిపబ్లిక్ డే యొక్క పరేడ్ ముగింపు జనవరి 29 మనం నిర్వహిస్తూ ఉంటామో, గతం లోపల ఆ బ్రిటిష్ వాళ్ళు అందించినటువంటి దాన్ని మనము పూర్తి చేసేవాళ్ళం రిపబ్లిక్ డేను. కానీ ఈ సంవత్సరం నుంచి ఒక పెను మార్పు, సంఘం యొక్క రచనల ఆధారంగా ఆ మిలిటరీ వాళ్ళందరూ కూడా సంఘ రచనలతోటే ఇవాళ ఆ యొక్క ఏవైతే మనము ముగిస్తున్నాం. కారణము సంఘ స్వయం సేవకులు పెద్దల యొక్క వాళ్ళ యొక్క కృషి కారణంగా అనేక రచనలు వచ్చాయి. అందులో అశ్వపథకు రకరకాలైనటువంటి ఘోష్ రచనలు ఉన్నాయి. అవన్నీ కూడా భవిష్యత్తు లోపల మన స్వయం సేవకులందరూ నేర్చుకొని ఆ విధమైనటువంటి ప్రదర్శన చేయాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.